ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అంతవరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 lakhs అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఎలివేట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో మీకైతే బాగా మాట్లాడడం వస్తే చాలన్నమాట. వెంటనే అప్లై చేయండి. ఈ యొక్క జాబ్కి మీకైతే ఇంటర్వ్యూ అనేది వెంటనే పెట్టడం జరుగుతుంది. సో నెలకు జీతం 24,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. సో ఎంఎస్ ఆఫీస్ వచ్చిన వాళ్ళు, ఎంఎస్ ఆఫీస్లో ఎక్సెల్ బాగా వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి. సో పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎలా అప్లై చేయాలనేది కూడా ఈ వీడియోలో మీకు తెలపడం జరిగింది కాబట్టి. సో అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఎలివేట్లో అవకాశాలు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జూనియర్ కంప్లైంట్స్ అసోసియేట్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే గ్లోబల్ అవకాశాలను పెంచుకోండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇదైతే జనవరి 17, 2024 రిలీజ్ చేయడం జరిగింది. ఎలివేట్ మా పై పర్ఫార్మెన్స్ కంప్లైంట్స్ టీంలో చేరడానికి జూనియర్ కంప్లైంట్స్ అసోసియేట్ని రిక్రూట్ చేస్తుంది అన్నమాట ఇది. సో వీళ్ళ దగ్గర పర్ఫార్మెన్స్ కంప్లైంట్స్ టీంలో చేరడానికి జూనియర్ కంప్లైంట్స్ అసోసియేట్గా ఈ యొక్క జాబ్ రోల్ అనేది మనకి రావడం జరిగింది. సో ప్రత్యేకంగా మీరేం చేయవలసింది ఇక్కడ చూడండి. సో 4 విధాలుగా అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ మార్కెట్ దుర్వినియోగంపై క్లయింట్ అభివృద్ధి చేసిన మార్గదర్శకాలకు ఉపయోగించి త్వరగా మరియు సమర్థవంతంగా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను స్క్రీన్ చేయాలన్నమాట. అలాగే మార్కెట్ దుర్వినియోగానికి సంబంధించిన సంభావ్య సందర్భాలను గుర్తించండి మరియు పెంచండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సంబంధిత కేసులు సమర్థవంతమైన పెరుగుదలను నిర్ధారించడానికి క్లయింట్ బృందంతో కలిసి పనిచేయగలిగే సామర్థ్యం అనేది మీకు ఉండాలన్నమాట. అవసరమైనప్పుడు ఈ కమ్యూనికేషన్ సర్వేలెన్స్ కేపీఐలు నివేదికతో సహాయం చేయగలిగే సామర్థ్యం అనేది మీలో ఉండాలి. ఫస్ట్ అయితే మీరు మార్కెట్లో మంచి క్లయింట్గా అంటే గుర్తింపు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా ఉండాలన్నమాట. సో అలాగే క్లయింట్ అభివృద్ధి చేసిన మార్గదర్శకాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి సో మీరు కూడా సమర్థవంతంగా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లకు స్క్రీన్ అప్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్, మార్కెట్ దుర్వినియోగానికి సంబంధించిన సంభావ్య సందర్భాలను గుర్తించే విధంగా ఉండాలన్నమాట. ఓకేనా, మరియు వాటిని పెంచే విధంగా కూడా ఉండాలి. అలాగే సంబంధిత కేసులు సమర్థవంతమైన పెరుగుదలను నిర్ధారించడానికి క్లయింట్ బృందంతో కలిసి చేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి ప్రతి ఒక్క క్లయింట్ బృందంతో కూడా. అలాగే అవసరమైనప్పుడు కమ్యూనికేషన్ సర్వేలైన్స్ అనేవి మనకి కేపీఐలపై నివేదికలతో సహాయం చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. సో ఇవి మీకు ఉండవలసిన బాధ్యతలు. అయితే సాంకేతిక నైపుణ్యాలు వచ్చేసరికి ఎంఎస్ ఎక్సెల్ యొక్క అధునాతన జ్ఞానం అనేది ఉండాలన్నమాట. ఏదైనా సమ్మతి నిగు సాఫ్ట్వేర్తో అనుభవం, అదనపు ప్రయోజనం అనేది చాలా అవసరం అన్నమాట మీకు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎంఎస్ ఎక్సెల్ అయితే ఖచ్చితంగా మీకు రావాలన్నమాట. దానిపైన మంచి నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. అలాగే ఏదైనా సమ్మతి అన్నమాట. ఓకేనా. సో నిగు సాఫ్ట్వేర్తో అనుభవం, అదనపు ప్రయోజనం ఏదైనా ఎంఎస్ ఆఫీస్లో కానీ ఎంఎస్ ఆఫీస్తో మీరు వర్క్ చేసినట్టుకైతే ఆ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో అది మీకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఇక్కడ అవుతుంది అన్నమాట. అయితే అనుభవం వచ్చేసరికి రిస్క్ కంప్లైంట్స్ లేదా గ్లోబల్ మార్కెట్స్ అనుభవం ఒక ప్లస్ అన్నమాట. అలాగే వ్యాపారంలో ఇదే విధమైన నియంత్రణ రిస్క్ ఫంక్షనల్లో మునుపటి పని అనుభవం ఒక ప్లస్ అనమాట. ఇక్కడ చూడండి, సో రిస్క్ కంప్లైంట్స్ లేదా గ్లోబల్ మార్కెట్లో అనుభవం అనేది ఒక ప్లస్ అనమాట. అంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా మీకు క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా. కంప్లైంట్స్లో లేదా గ్లోబల్ మార్కెట్స్లో మీకు అనుభవం ఉంటే ఓకేనా.
ఇదైతే చెక్ చేసుకోండి. మీకు అనుభవం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. అదే వ్యాపారంలో ఇదే విధమైన నియంత్రణ లేదా రిస్క్ పంచంలో మునుపటి పని అనుభవం అనేది ఒక ప్లస్ అనమాట. సో వ్యాపారంలో ఇదే విధమైన నియంత్రణ అనేది ఉంటే చాలా అవసరం అనమాట. రిస్క్ ఫంక్షన్లో మునుపటి పని అనుభవం అనేది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా అవుతుందన్నమాట. నెక్స్ట్ అర్హతలండి, మనకి అద్భుతమైన ఆంగ్ల కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి ఉండాలి. ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది మీకు ఖచ్చితంగా అనేది రావాలన్నమాట. అలాగే ఎకనామిక్స్, బిజినెస్, లాలో డిగ్రీ ఉత్తీర్ణత అనేది మీకు తప్పకుండా అవసరం అనమాట. సో ఈ యొక్క జాబ్కి అర్హత వచ్చేసరికి మీకు ఖచ్చితంగా ఇక్కడ మీకైతే ఇంగ్లీష్ డెఫినెట్గా రావాలండి, ఫ్లూయెంట్గా రావాలి. చాలామంది ఇది తెలుగా అనేసి చాలా జాబ్లకి నేను చివరిలో అన్నీ మనకు ఉంటాయి అన్నమాట. అంటే క్వాలిఫికేషన్స్ కానీ దానికి సంబంధించిన ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కానీ ఎప్పుడు కూడా చివరిలోనే ఉంటాయి. సో చివరి వరకు కూడా చూడకుండా మనకి మధ్యలోనే అడిగేస్తారు. మధ్యలో చూసి ఏంటి క్వాలిఫికేషన్, జాబ్ ఏంటి, అది వీడియో కూడా సగం మంది అయితే పూర్తిగా చూడరు అనమాట. సో అలా చూడకుండా మీరు ఉంటే మీకు అర్థం కాదు. సో వీడియో పూర్తిగా చూస్తే మీకు ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుంది అనమాట. అయితే మీకు మంచి కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు ఉండాలి ఆంగ్లంలో. అలాగే ఎకనామిక్స్, అలాగే బిజినెస్ చేసిన వాళ్ళు, అంటే బీబీఏ చేసిన వాళ్ళు, అలాగే లా చేసిన వాళ్ళు వాటిల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఎలివేట్ అనేది న్యాయ సంస్థ అనమాట. మేము న్యాయ విభాగాలు మరియు న్యాయ సంస్థలకు సలహాలు, సాంకేతిక మరియు సేవలను అందిస్తాము. అలాగే చట్టపరమైన పరిశ్రమను మెరుగుపరచడానికి మా బహుళ క్రమశిక్షణ, కెరీర్లు మరియు విభిన్న అనుభవాలను అంకితం చేసే మనలోని వారికి ఎలివేట్ నిలయం అనమాట. ఇది విశ్వంలో ఒక డెంట్ చేయడానికి మా స్థలం. ఇటీవల వ్యత్యాసాలు 2021 విజేత అసోసియేట్ ఆఫ్ కార్పొరేట్ కౌన్సిల్ ఏసీసీ వాల్యూ ఛాంపియన్స్ అవార్డు అనేది రావడం జరిగిందనమాట. విజేత వచ్చేసరికి ఐఎన్సీ 5,000 పైగా 5,000 వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ కంపెనీలు 2021, 20, 18, 2017, 16 నుంచి ఉన్నాయన్నమాట. వరుసగా 6 సంవత్సరాలుగా 2021లో ఛాంబర్స్ అండ్ పార్ట్నర్స్ ద్వారా టాప్ గ్లోబల్గా పేరు పెట్టారనమాట. సేవల ప్రధాన బ్యాండ్ 1 అనమాట, అత్యధికంగా ర్యాంక్ అనమాట. మీరు ఇక్కడ ఎలివేట్స్.comలో కూడా elevate-services.comలో కూడా మరింత తెలుసుకోవచ్చు అనమాట మనం బెస్ట్ లీడ్ కంపెనీ ఏదనేసి. సో ఇదంతా కంపెనీ గురించి అనమాట. ఇక్కడ సోషల్ మీడియాలో కూడా మనం అనుసరించవచ్చు అనమాట వీళ్ళని, ఓకేనా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. సో దీని యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క మొదటి పేరు అనేది ఇక్కడ రాయాలన్నమాట. సో చివరి పేరు, అలాగే ఈమెయిల్, అలాగే చరవాణి అంటే మీ యొక్క ఫోన్ నెంబరు, అలాగే మీరు డైరెక్ట్గా మీ యొక్క ఫైల్ని అంటే మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ యాడ్ చేసి డైరెక్ట్గా దరఖాస్తు చేసుకోండి. దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది దరఖాస్తు అయిపోతుంది అన్నమాట, ఓకేనా. సో ఇది జూనియర్ కంప్లైంట్స్ అసోసియేట్ పూర్తి వివరాలు, మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. సో ఒకవేళ ఈ నోటిఫికేషన్ కానీ ఓపెన్ అవ్వకపోతే నోటిఫికేషన్కి ఎండ్ డేట్ వచ్చిందని అర్థం అనమాట. సో ఇది ఒక్కటి తెలుసుకోండి, ఓకేనా. సో ఇదన్నమాట వీడియో. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.